హ్యాండ్స్ అయితే ఒకసారి చూసండి. మోడల్ అయితే ఈజీగా ఎలా కట్ చేసుకొని ఎలా కుట్టుకోవాలి వీడియోలో అయితే చూసండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ పొడవు అలాగే లూజు చూసుకోవాలి. నేనైతే 12 ఇంచుల పొడవు అయితే తీస్తున్నాను. అలాగే లూజు కూడా ఇలా చూసుకోవాలి. మనకైతే తక్కువగానే ఉంది కాబట్టి సైడ్ క్లాత్ జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. 8 ఇంచులు అయితే ఉంది. ఇలా పైన అయితే మనకి 2.5 మార్కింగ్ చేసుకొని అలాగే ఈ డౌన్లో అయితే ఓపెన్ సైడ్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మనకి ఈ ఇవి ఇలా కట్ చేసుకున్నాక 2 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది కటింగ్ చేసుకున్నాకైతే చెప్తాను చూడండి. ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసిన ఎక్స్ట్రా పీస్లో జాయింట్ చేసుకున్నట్టయితే మనకి క్లాత్ ఎక్స్ట్రా పెరుగుతుంది. అలాగే సెంటర్లో చూడండి ఇక్కడికి మనకి 6 ఇంచులు వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే 12 ఇంచులు తీస్తాం కాబట్టి 6 ఇంచి డౌన్కి 6 ఇంచి పైకి ఉండేలాగా ఇలా సెంటర్లో కట్ చేసుకోవాలి. ఎందుకంటే కిందని మనకి బార్డర్ వస్తుంది, మళ్ళీ పైన మనకి వేరేగా ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇంకోండి బార్డర్కి అయితే ఇలా కిందదైతే తీసేస్తున్నాను. అలాగే పై పార్ట్కి అయితే సేమ్ క్లాతే ఇలా తీసుకుంటున్నాను. అలాగే మొత్తం కూడా ఇలా తీసుకున్నాం కదా, ఇది ఎలా కుట్టుకోవాలి ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే మనకి బాల్స్ కావాలి కాబట్టి శారీలో క్లాత్ అయితే ఇలా తీసుకున్నాను. బాల్స్ అయితే థర్మాకోల్స్ బాల్స్ తీసుకొని ఇలా సెంటర్లో మనకి లోపల నుంచి ఇలా పెట్టి దారంతో వచ్చి ఒక రౌండ్ చుట్టుకున్నామంటే మనకి బాల్స్ అన్నీ రెడీ అయిపోతుంది. క్లాత్ తోటైనా తయారు చేసుకోవచ్చు. మన దగ్గర బాల్స్ లేకపోతే క్లాత్ తోటైనా సరే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేనైతే బాల్స్ అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కో హ్యాండ్స్కి 8 బాల్స్ అయితే పడుతున్నాయి. మొత్తం కూడా మనకి 16 బాల్స్ ఉంటే సరిపోతుంది. చూడండి మొత్తం కూడా ఇలా రెడీ చేసుకున్నాక హ్యాండ్స్కి అయితే ఫస్ట్ అయితే బాల్స్ యాడ్ చేసుకోవాలి. ఓన్లీ బార్డర్కే యాడ్ చేసుకోవాలి. లైనింగ్ జాయింట్ చేయకముందే సెంటర్లో చూసుకొని స్ట్రైట్గా అయితే ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి ఇలా చేశాను కదా, ఇలా ఫోల్డ్ చేసుకున్నాక స్ట్రైట్ మార్కింగ్ చేసుకున్నాక బాల్స్ అన్నీ నీట్గా అయితే ఇలా పేర్చుకొని ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే నార్మల్గా అంచనాగా కుట్టుకున్నా పర్లేదు. మరి గ్యాప్ రాకుండా దగ్గరగా వచ్చేలాగా చూసుకొని బాల్స్ అన్ని కూడా మనకి ఏదైతే మార్కింగ్ చేస్తామో అదే మార్క్ పైన నీట్గా కుట్టుకుంటే సరిపోతుంది. నేనైతే మొత్తం కూడా ఇలా నీట్గా అయితే కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, మార్కింగ్ చేసుకోకపోయినా సరే ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా బాల్స్ ఎన్ని పడితే అన్నీ ఒక్కొక్కరి హ్యాండ్స్ పొడవు కూడా పెట్టి మనకి బాల్స్ ఎక్కువ పడుతుందన్నమాట. ఈ హ్యాండ్స్ అయితే మనకి కొంచెం తక్కువే కాబట్టి బాల్స్ అయితే సరిపోతున్నాయి. అలాగే ఇదైతే చూడండి జాయింట్ చేసుకోవాలన్నది కొంతమంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనకి క్లాత్ ఎక్కడ కూడా కట్ చేయకుండా బాల్స్ని అయితే ఈజీగా ఇలా జాయింట్ చేసుకున్నట్టయితే చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది. మనకి హ్యాండ్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బాల్స్ అన్నీ కూడా ఇలా నీట్గా కుట్టుకున్నాక అదే క్లాత్ను మనకి ఒక పావు ఇంచి దానిపైన ఫోల్డ్ చేసి కుట్టుకున్నట్టయితే క్లాత్ మీద నీట్గా కుట్ అయితే ఫినిషింగ్ బాగుంటుంది. మనం ఎక్కడ కట్ చేయం కాబట్టి ఖర్చు కనిపించకుండా కవర్ చేసుకుంటే సరిపోతుంది. క్లాత్ అయితే చూసారు కదా, ఇలా దానిపైకి ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్ కుట్ అయితే వేసుకోవడమే. మనకి ఇంకా కావాలనుకుంటే డబల్ కుట్టు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక కాల కుట్టు ఊడిపోతుందా లేదా బాల్స్ వల్ల కుట్టు పైకి వచ్చేస్తుందని అనిపించినట్టయితే ఇలా కుట్టు వేసుకున్నాక డబల్ కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా హ్యాండ్స్ మీద బాల్స్ అయితే ఎంత ఈజీగా జాయింట్ చేసుకున్నామో. ఇలాగ అయిపోయాక లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవాలి. చూడండి బాల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే లైనింగ్ అయితే ఒక 1/2 ఇంచు ఖర్చుకైతే ఉంచాం కదా, ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టు వేసుకున్నాక క్లాత్ తిరగేసుకొని దానిపైన కుట్టు వేసుకుంటే ఈ ఒక సైడే కుట్టుకోవాలి. సెకండ్ది ఏంటంటే పైన మనకి బొట్ట కుడతాం కదా, అది ఫోల్డింగ్ కుట్టుకున్నాక మళ్ళీ జాయింట్ చేస్తాం కాబట్టి 2 సైడ్లు కుట్ట అవసరం లేదు. ఒక సైడ్ జాయింట్ చేసుకొని దానిపైన ఇలా కుట్టు వేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవడమే. మిగతాదైతే ఎలా కుట్టుకోవాలో నెక్స్ట్ అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే ఇదైతే పక్కన పెట్టేసుకొని అలాగే మనకు ఇది తీసుకున్న హ్యాండ్స్ పైదైతే సెంటర్లో ఇలా మార్క్ చేసుకొని అలాగే లైనింగ్కి కూడా మార్కింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ వరకు ఒక 2 ఇంచులు గ్యాప్ చూసుకొని అక్కడి నుంచి మనకి ఫోల్డ్ చేసుకోవాలంటే అక్కడి నుంచి ఫోల్డింగ్ కాదు, సెంటర్లో మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ మీదకి ఒక 4-5 ఫోల్డింగ్ వచ్చేలాగా ఒకదానిపైన ఒకటి అక్కడే ఒకే ప్లేస్లో వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే క్లాత్ ఎంత ఉందో మనకి అంతా కూడా అక్కడ సరిపోవాలంటే ఏంటంటే అక్కడ ముందుగానే 2 ఇంచుల ముందు స్టాప్ చేసుకొని ఈ పాయింట్ దగ్గర ఒకదానిపైన ఒకటి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్నాం అంటే క్లాత్ ఫోల్డింగ్కి నీట్గా ఉంటుంది. అలాగే కుట్టినందుకు కూడా ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడైతే మొత్తం చూడండి ఒక 5 ఫోల్డింగ్ అయితే వచ్చాయి. ఇలా ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా, ఎందుకంటే 2 సైడ్లు కూడా మనకు ఫోల్డింగ్ కరెక్ట్గా సెంటర్లో వస్తాయి కాబట్టి ఆ ఫోల్డింగ్ కూడా పెద్దవి తీసుకోవాలి. మరి చిన్నవైతే మనకి పైన ఫోల్డింగ్ చేసేటప్పటికి నీట్గా కనిపించనమాట. అదే పెద్దవైతే
అది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. కొన్ని క్లాత్లు పెట్టి కూడా స్ట్రిప్గా ఉండవు అనమాట క్లాత్. అలాగే మనకి ఇదేంటంటే ఫోల్డింగ్ చేసేటప్పుడే చూసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎలాంటి క్లాత్ అయినా సరే ఈజీగా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇటు సైడ్ అయితే అయిపోయింది కదా, ఇటు సైడ్ది కూడా ఇది మన కిందకి డబుల్ ఫోల్డ్ చేసాం కదా, ఇది పైకి ఫోల్డింగ్ ఉండేలాగా కరెక్ట్గా అదే ప్లేస్లోకి వచ్చేలాగా ఈ మిగతాది ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ లైనింగ్కి ఇలా నీట్గా అయితే జాయింట్ చేసుకోవాలి. అలాగే ఈ పైది ఏంటంటే ఈ కిందన వచ్చినట్టుగానే ఈ పైన కొంచెం గ్యాప్ వచ్చేలాగా కరెక్ట్గా ఇటు సైడ్ 2 ఇంచులు ఇటు సైడ్ 2 ఇంచులు గ్యాప్ వచ్చేలా చూసుకొని దూరంగా ఫోల్డ్ చేయాలి. కిందన ఫోల్డ్ చేసినట్టు కాకుండా కిందనైతే ఒకదానిపైన ఒకటే వస్తుంది, ఇది పక్కన ఇలా నీట్గా వస్తుంది చూడండి. ఆల్రెడీ నేనైతే కుట్టి చూపిస్తున్నాను కదా, సేమ్ అలా కుట్టుకుంటే సరిపోతుంది. లైనింగ్ని జాయింట్ చేయకుండానే మెయిన్ క్లాత్ని అయితే ఇలా జాయింట్ చేసుకొని పైన అప్పుడు మెయిన్ క్లాత్కి అయితే జాయింట్ చేసుకోవాలి. అప్పుడే మనకి ముడతలు రాకుండా అలాగే ఉగ్గు టైప్లో రాకుండా నీట్గా వస్తుంది. ఇలా అయితే లైనింగ్ని ఎంతవరకు ఉందో ఆల్రెడీ సైడ్లో అయితే జాయింట్ చేసాం కదా, అక్కడి నుంచి మొత్తం కూడా ఇలా నీట్గా అయితే కుట్టుకోవాలి. మెయిన్ క్లాత్ అయితే దానిపైన వేసుకొని ఈ ఉగ్గులు రాకుండా చూసుకొని, ఇదైతే ఆల్రెడీ ఫోల్డ్ చేసాం కాబట్టి సైడ్లో అయితే ముడతలు పడుతూ ఉంటుంది. అది చూసుకొని మనం కరెక్ట్గా జాయింట్ చేసుకున్నట్టయితే పైన హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి. అలాగే లైనింగ్ని ఆల్రెడీ సెంటర్లో అయితే ఘాటు పెడతాం కదా, మెయిన్ క్లాత్ సెంటర్లోకి వచ్చిందా లేదన్నది కూడా చూడాలి. ఎందుకంటే పైన ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చినా సరే హ్యాండ్స్ అన్నది నీట్గా కనిపించదు. అది కూడా చూసుకొని మనకి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఇలా తిరగేసుకొని ఈ లైనింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఉంచి ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ హ్యాండ్స్ అయితే కట్ చేస్తాం కాబట్టి. ఇలాగైతే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూడండి. ఈ పట్ బ్లౌజ్కి అయితే ఆ బార్డర్కి అయితే మనకి ఈ హ్యాండ్స్ స్టార్టింగ్ నుంచే చూసుకోకుండా సెంటర్లో కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని ఈ ఎక్స్ట్రా 2 సైడ్లు ఉన్నా పర్లేదు, సెంటర్లో మనం కరెక్ట్గా చూసుకొని 2 కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ ఖర్చు చూసుకొని 2 కూడా ఇలా కలిపి అయితే జాయింట్ చేసుకోవాలి. అప్పుడు క్లాత్ మనకి లైనింగ్ని తిరగేసుకొని దానిపైన కుట్టామంటే ఖర్చు కనిపించదు. అలాగే కుట్టు కూడా నీట్గా ఉంటుంది. చూడండి, ఖర్చు కనిపించకుండా దానిపైన ఒక 1/2 ఇంచుకి అయితే ఖర్చు ఉంచుతాం కదా, అదే క్లాత్ని ఇలా 1/2 ఇంచు చూసుకొని దానిపైన అయితే ఇలా నీట్గా అయితే కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే క్లాత్ కూడా మనకి సెంటర్లో వచ్చినట్టయితే ఇది కూడా ముడతలు రాదు, లైనింగ్ అన్నది నీట్గా కనిపిస్తుంది. హ్యాండ్స్ అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. కాకపోతే 2 పార్ట్స్ కింద కుట్టుకోవాలి. ఫస్ట్ది అయితే బాల్స్ది వేరేగా, అలాగే పైదైతే కుర్చీలు వేరేగా. చూసారు కదా, ఇలా ఈజీగా కుట్టుకున్నట్టయితే ఎవరు కుట్టుకున్నా సరే ఈజీగా అయిపోతుంది. హ్యాండ్స్ మోడల్ అయితే చాలా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్నాక సెంటర్లో ఒక లేస్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి 2 సపరేట్ అది జాయింట్ తెలియకుండా లేస్ వేసుకున్నట్టయితే మోడలు నీట్గా కనిపిస్తుంది. అలాగే మనకి కుట్టు కూడా కనిపించదు అనమాట. ఇలా లేస్ వేసుకున్నాక హ్యాండ్స్ అయితే ఎలా జాయింట్ చేసుకోవాలో చూడండి. ఫస్ట్ అయితే బ్లౌజ్ అంతా ఇలా రెడీ చేసుకొని సెంటర్లో అయితే ఘాటు ఉంది కదా, భుజం కుట్టుకంచి ఏ సైడ్ ఆ సైడ్ ఇలా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి అయితే లోత్ అది తీయవసరం లేదు, నేనైతే లోత్ అయితే తీయట్లేదు. కొన్ని బ్లౌజులకి అయితే ప్లెయిన్ బ్లౌజులకి అయితే కంపల్సరీగా మనకి లోత్ అయితే తీసుకోవాలి. నేనైతే ఇది నార్మల్గానే ఇలా ఏ సైడ్ ఆ సైడ్ అయితే జాయింట్ చేసేస్తున్నాను. ఇలా జాయింట్ చేసుకున్నాక డబల్ కుట్టు వేసుకొని మనం కుట్టుకున్న కొలత బ్లౌజ్ని పెట్టి కొలత చూసుకొని సైడ్ కుట్లు వేసుకుంటే బ్లౌజ్ అన్నది మనకి రెడీ అయిపోతుంది. అలాగే హ్యాండ్స్ అయితే ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా చూసారు కదా. అలాగే నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.